అయిపోయారు అయిపోయారు. ఇప్పుడు గుర్రం జరపడమే కరెక్ట్ అనిపిస్తోంది. నాకు ఏనుగురు జరపడమే మంచిది అనిపిస్తోంది. రాణి గారికి చెక్ పెడితే నువ్వు స్మార్ట్ అని అర్థం. వాడు చెప్పేది కూడా కరెక్టే, కానీ వాడు ఎవడు? అది కూడా కాకుండా మనకెందుకని మంచి ఐడియా ఇస్తున్నాడు? అసలు మీరెవరో లోపలికి ఎలా వచ్చారో? మొబైల్ ని తలగడ కింద పెట్టుకుని పడుకుంటే నువ్వు ఒక అడిక్టివి. ఫస్ట్ రౌండ్ లోనే నువ్వు చాలా బాగా పడితే నువ్వు సెలెక్టెడ్ అని అర్థం. హాయ్, నా పేరు గోటియా. నాకు ఆడుకోవడం అంటే ఇష్టం. ఎక్కడి నుంచే మాట్లాడు. తెలియని వాళ్ళెవరు ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని మాట్లాడరు, అర్థమైందా? ఇంకొకటి పర్సులో నుంచి నువ్వు డబ్బు తీసావంటే నువ్వు దొంగ. నేను ఒక్కనే ఆడుకుంటాను మీ ఇంట్లో, ఎందుకంటే బోర్ కొడుతుంది. మనం దాగుడు మూతలు ఆడుకుందాం. నేనింకా దాక్కోలేదు కదా. కబడ్డీ 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 కబడ్డీ. నీకు పనిష్మెంట్ తప్పదు, ఎందుకంటే నువ్వు ఒక డెన్వి. ఒక చిలుకేమో గొర్రెను కొట్టింది. ఇది ఎలాంటి మార్పు? కళ్ళ కింద బాగా నల్లబడింది. ఇదేదో డార్క్ సర్కిల్ అనుకుంటా. నాతో ఆడుకోండి, నాకు ఆటలంటే ఇష్టం. సచిన్ 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 సచిన్. కానీ నువ్వు నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకోవచ్చు కదా. నేను ఆడుకోలేకపోతున్నాను. వాడి పేరు చీల అరుణ్. వాడేమో తనని పెద్ద స్మార్ట్ అని అనుకుంటున్నాడు, కానీ నిజం చెప్పాలంటే వాడొక గుంట. మమ్మల్ని గ్రౌండ్ లో ఆడనివ్వట్లేదు. మమ్మల్ని తీసుకువెళ్లి నదిలో పారేస్తున్నాడు. నాకు వాటర్ స్పోర్ట్స్ ఆడడం ఇష్టం లేదు. ఫోన్ ని ఛార్జ్ లో పెట్టి బటన్ ఆన్ చేయకపోతే నువ్వు ఒక పిచ్చివాడివి. అరే అది వదిలేసాయి, మేము నిన్ను తీసుకెళ్లి గ్రౌండ్ లో వదిలేస్తాం, సరేనా? అవును, ఇతని మైదానాన్ని మనం వాయించాలనిపిస్తోంది. రండి, వాడో మనమో ఈరోజు తేల్చుకుందాం. అలా చూడు, ఇలా చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు. నా పేరు చీల అరుణ్, అర్థమైందా? మీ ఎవరిని ఇక్కడ ఆడనివ్వను. పరిగెత్తు, పరిగెత్తు. నేను మాత్రం ఇక్కడ ఆడుకోకపోతే నా పేరు బక్రన్ ఖాన్ కాదు. నన్ను వదిలేయి, నా పేరు బక్రమ్ ఖాన్ కాదు. నేను నీతో పాటు ఆడుకున్నాను. ఇదెలా ఉంది? ఐడియా! మంచి ఐడియానే. మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము, ఎందుకంటే మనం తన దగ్గర తండ్లు తినలేము. అరే, తనకి సాయం చేసే ఐడియా చెప్తున్నాను. గోటి అని ఖాళీ మైదానంలో వదిలేద్దాం. అప్పుడు చీలారుని ఇతన్ని పట్టుకోవడానికి వస్తాడు. అప్పుడు మనం తనని పట్టుకుందాం.
నువ్వు కూల్ గా ఉన్నట్టుగా ఏదో తెలివిగా ప్లాన్ చేస్తున్నావు. నన్ను డేంజర్ లో పెడుతున్నావు. నువ్వు ఫూల్వి. మేమందరం నీకు సాయం చేస్తున్నావు. నిన్ను కాపాడుకోవడానికి నువ్వు కాస్త పరిగెత్తలేవా? ఇలా చూడు, ఇక నుండి మా సహాయం నీకు అవసరం అవదనుకుంటాను. ఎనీ డౌట్స్? ఓకే, అలాగే నేను పరిగెడతాను. వచ్చావా? ఇక్కడ ఎవరు ఆడకూడదని చెప్పాను కదా, అలాంటప్పుడు ఆడుతున్నావు. నీకు ఎంత ధైర్యం? నిన్నేం చేస్తున్నా చూడు. త్వరగా రండి, త్వరగా రండిరా. నీ తప్పుడు పనిలో నుంచి నువ్వు ముందు బయటికి రా. నా గురించి ఇంకా నీకు పూర్తిగా తెలియట్లేదు. నేను ఎవరిని పిలిచాను తెలుసా? ఇప్పుడు వస్తారు, నువ్వే చూడు. అయ్యమా, అయిపోయారు, అయిపోయారు. ఐడియా, మంచి ఐడియా. మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం. మళ్ళీ తన దగ్గర దెబ్బలు తినడానికి నాకు అసలు ఓపిక లేదు. చాలా ఆపు. చీలారుణ్ మనల్ని కొట్టి పారిపోతున్నాడు. ఇప్పుడు మనం ఎలాగైనా తనని ఎగిరి వెళ్లకుండా ఆపాలి. చూసావా, నాకు ఎక్కడికి వెళ్ళినా అప్పడం దొరుకుతుంది. మీరు మళ్ళీ వచ్చారా? ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటే, నేను మీకు సారీ చెప్పడానికి వచ్చాను. ఆకాశంలో రాజుకి స్వాగతం పలకడానికి వచ్చాను. మీకోసమే ఇది తీసుకొచ్చాను. ఇప్పుడు నా మనుషుల్ని పిలిపించి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. వీళ్ళు నన్ను కొట్టేశారు, దయచేసి సహాయం చేయరా. నేను నీకు అసలు సహాయం చేయను. నువ్వేమో వాలీబాల్ ఆడతావు, నన్నేమో నీళ్లు తీసుకురామని పని చెప్తావు. ఓ టంకీ, ఓ టంకీ, ఓ టంకీ 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 అంటూ ఎప్పుడు నీళ్ళే తెమ్మంటావు. క్రికెట్ ఆడతావు, స్టెంప్ గా నన్ను పెడతావు. బోల్ట్ ఎవడో అయితే దెబ్బలు తినే నేనెక్కడ? ఓ టాకే, ఓ టాకే, ఓ టాకే టాకే అని డబ్బులు తింటున్నాను. ఇదంతా నాకు అవసరమా చెప్పు?
దీన్ని ఎందుకని పారేస్తున్నావు హనీ? క్యారెట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. తగలకపోయినా పర్వాలేదు. ప్రతి గొడవల్లో మనం ఎప్పుడు గొడవని ఫినిష్ చేయాలా ఏంటి చెప్పండి? ఇకపై ఈ గ్రౌండ్ పక్కన నేను తలపెట్టి పడుకోను. ఎవరిని ఇబ్బంది పెట్టను. దయచేసి నన్ను వదిలేయండి. దయచేసి నన్ను నమ్మండి. ఇకపై ఇటు పక్క రాను. వదిలేయండి. సాటర్డే నువ్వు గోళ్ళని కట్ చేస్తే అది చాలా తప్పు. గొయ్యలో ఎవరైనా పడి ఇరుక్కుంటే దాన్ని చూసి నవ్వేవంటే అది చాలా తప్పు. ఏయ్ నువ్వు మళ్ళీ గ్రౌండ్ వైపు రాకు. వచ్చి మా జీవితాలతో ఆడుకోకు.